హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏదో మా ఇంట్లో ఫిష్ కర్రీ చేస్తున్నాం. దానికి చింతపండు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకొని దంచుకోవాలి. మంచిగా దంచుకున్న తర్వాత ఫిష్ని ఒక బౌల్లో తీసుకొని పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి మెంతి పిండి వేసుకోవాలి. మంచిగా కలబెట్టుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా కలబెట్టుకొని దాంట్లోకి చింతపండు పులుసు కొంచెం పోయాలి. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ పోసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అల్లం అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. దాంట్లోకి మళ్ళీ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. సూప్ పోయాలి. దాంట్లోకి చింతపండు సూప్ పోసిన తర్వాత క్యాప్ పెట్టుకున్న తర్వాత 5 minutes అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. హెల్త్కి మంచిది ఫిష్ కర్రీ. మంచిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. మనం 5 minutes క్యాప్ పెట్టుకొని తీసిన తర్వాత మన వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే కంపల్సరీ ట్రై చేయండి మీరైతే ఇంట్లో. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్. మా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారు, అందుకని మేము ఫిష్ కర్రీ చేసుకున్నాం. మీ దగ్గర ఏమైనా మసాలా లేకపోతే కూడా వేరే మసాలా వేసుకొని చేయొచ్చు. కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో. మీ దగ్గర మీకు ఈ లింక్స్ ఏం చేపతో చేశారు అవన్నీ లింక్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. అయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇందులోకి మనకి సరిపడా ఐటమ్స్ అన్నీ లింక్ ఇన్ బాక్స్లో ఉంటాయి. చాలా బాగుంది కర్రీ. చూడండి, రెడ్ కలర్లో మంచిగా మసాలాలన్నీ బాగా పట్టాయి చేపకి. అందువల్ల చాలా బాగా వచ్చింది. చూడండి, కావాలంటే ఒక్కొక్క పీస్ అయితే మెత్తదిగా చాలా బాగుంది. మీకు ఇలాంటి చేపల కర్రీ కావాలంటే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ చేపల కర్రీ ట్రై చేయండి ఇంట్లో. బాగుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు తెలుగు వాళ్ళైతే లైక్ చేయండి. ఓకే గాయ్స్, బాయ్.